వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు ఓడు కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ కొరకు ఒక దూతను పంపిస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రయాణంలో వారు వెళ్తున్నప్పుడు ఎంతోమంది భయంకరమైన శత్రువులు, వాళ్ళ పేర్లు వింటేనే భయమేసేది. హిత్తీయులని, గిత్తీయులని, యోబూసీలని రకరకాలైన ప్రజలు ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు చాలా భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మీరు కాదు ముందు వెళ్ళేది, నా దూత ముందు వెళ్తున్నాడు. ఈ దూత వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఎలాగా అక్కడ అన్నీ సిద్ధపరచాలి, వారిని అసలు ఎలా నడిపించాలనేవి ఆ దూత చూసుకుంటాడు. ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రతి పరిస్థితికి ముందు ఒక దూత ఉన్నాడని మర్చిపోవద్దు. నువ్వు గాయపడ్డావా, నీకు స్వస్థత వస్తుంది. నువ్వు బలహీనపడ్డావా, నువ్వు బలం పొందుతావు. నువ్వు అధైర్యంగా ఉన్నావా, ధైర్యపరచబడతావు. నీకు ఏ పరిస్థితి అక్కరగా కొదువుగా ఉందో అది తీర్చడానికే దేవుడు తన దూతను నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఈ దూత వెళ్ళుట ద్వారా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని దూతను నువ్వు నమ్మవచ్చు. ఒక సందర్భంలో ఒక లోతైన పాయలో బాప్తిస్మాలు ఇవ్వాల్సి వచ్చింది. పైనుంచి మేము చూస్తున్నప్పుడు అది చాలా లోతుగా, నీళ్లు వరవడిగా, చాలా ఇబ్బందికరంగానే అనిపించింది. బాప్తిస్మ ఇవ్వటానికి నేను, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకోవటానికి కొంతమంది సహోదరులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ పరిస్థితి చూస్తే చాలా భయంగానే అనిపిస్తుంది అందరికీ. అలాంటి సమయంలో ఒక సహోదరుడు ఆ లోపలికి వెళ్ళి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అక్కడ ఆగి మమ్మల్ని పిలుస్తున్నాడు. అన్న, ఏం పర్వాలేదు, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగదు, నేనున్నాను రండి అన్నప్పుడు ఆ తర్వాత నేను వెళ్ళాను. ఆ తర్వాత అందరూ వచ్చి ధైర్యంగా బాప్తిస్మం తీసుకున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ సహోదరుడు ఎలాగైతే ముందుగా వెళ్ళాడో అప్పుడు మాకు ధైర్యం వచ్చింది. అలాగనే దేవుడు నీ కొరకు అంటూ ఒక దూతను పంపిస్తున్నాడు. నీకు ముందుగా దూత వెళ్ళాడు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ దూత వాటన్నిటినీ కూడా చక్క పెడతాడు. నీ కొరకై ఒక దూత ఉన్నాడని మర్చిపోవద్దు. మనుషులు నీకు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు తన దూతల కాపుదల నీకేమాత్రం దూరం చేయడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, మన జీవితంలో ఎంతమంది మనుషులు దూరం అవుతారో ఆ స్థానంలో అంతమంది దూతలు మనకుంటారు. మనుషులైనా మోసం చేయొచ్చు, కానీ దూతలు మోసం చేయరు. మనుషులైనా విడిచిపెట్టొచ్చు, కానీ దూతలు విడిచిపెట్టరు. ఎందుకంటే దైవ ఆజ్ఞకు లోబడి వారు పనిచేస్తున్నారు. ఇది నాన్న నువ్వు కూడా ఎందుకు కలవర పడుతున్నావు, దిగులు పడుతున్నావు, వేదన పడుతున్నావు? ఈ దినము దేని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు? నీ పని, నీ ప్రయాణమా, నీ పరీక్ష? నీకు దూత ఉండి సహాయం చేయబోతున్నాడన్న విశ్వాసం, ధైర్యం నువ్వు కలిగి ఉండు. తప్పనిసరిగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. అందుకని ఇక్కడ ఇంగ్లీషులో ఐ విల్ సెండ్ మై ఏంజిల్ అంటున్నాడు. ఈ ఏంజిల్ అనే మాటలో ఉన్న 5 అక్షరాలు దేవుని దూతలు మనకు చేసే 5 విషయాలను గుర్తు చేస్తున్నాయి. ANGEL. మొట్టమొదట ఏ అనేది ఏం చూపిస్తుందంటే అదే ప్రభు అంటున్నాడు, నేను నా దూతను
పంపిస్తాను సిద్ధపరిచిన చోటుకు రప్పించుటకు. మొట్టమొదట ఏ అనేది అరేంజింగ్ అని మనం చూస్తాము. అందుకని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు, నా దూతను నీ కోసం పంపిస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ప్రభువు యేసు క్రీస్తు కూడా మనకు ఒక దూతలాగా ఆయన ఎంతో ధైర్యపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను అంటున్నాడు. ప్రియులారా, అందుకనే ఏ అనేది ఏం చూపిస్తుందంటే అరేంజింగ్. ఇది నీ జీవితంలో నీకేది కావాలో, నీకేది కొదువుగా ఉందో, నీకేది అవసరమో దేవుడు సిద్ధపరుస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. నీ దగ్గర లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఉంది. ఆ సిద్ధపాటు ఎప్పుడో జరిగింది. నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. నీకు నిన్న, రేపు, ఎల్లుండు ప్రతిదీ కూడా ఎప్పుడు ఏది కావాలో దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. అది తెలియకుండా నువ్వు దిగులు పడుతున్నావేమో. నీకు కావలసినంత నెమ్మది సిద్ధపరిచాడు, సమృద్ధి సిద్ధపరిచాడు, ఆరోగ్యం సిద్ధపరిచాడు, విజయం కూడా నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. కాబట్టి ఏ అనేది అరేంజింగ్ అని చూపిస్తుంది, అనగా ఆయన సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇది దూత యొక్క మొట్టమొదటి బాధ్యత. ఎన్ అనేది నావిగేటింగ్, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో మార్గ నిర్దేశం అనేది దూతే చేసేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో కూడా వారు ఎటు వెళ్ళాలో, ఎటు నడవాలో దూతే వారికి మార్గ నిర్దేశం చేస్తూ వచ్చాడు. ప్రభు యేసు క్రీస్తు వారు కూడా మనకు తోడుగా ఉండి మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన బోధించి మనకు దృష్టి మెచ్చి ఆయన నడవలసిన త్రోవను నేర్పించేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాము. జీ అనేది గార్డింగ్. దూతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. మన ప్రభువు కూడా మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియులారా, నువ్వు ఏ ప్రమాదం గురించి భయపడుతున్నావు, ఏ శత్రువు గురించి భయపడుతున్నావు, ఏ పరిస్థితి నీ మీదికి అకస్మాత్తుగా వస్తుందని భయపడుతున్నావేమో, నీకు ముందున్న దూతను దాటి ఏ సమస్య, ఏ శోధన, ఏ శత్రువు కూడా రాలేడనే సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. జీ అంటే గార్డింగ్ అనేది మనం చూస్తున్నాము. ఆయన భద్రపరిచేవాడుగా దూత మనకు భద్రతనిస్తుంది. మన పాదములు తొట్టిల్లకుండా మనల్ని ఎత్తుపట్టుకుంటాడు. ఇది మూడవదిగా చూస్తున్నాము. ఈ అనేది ఎస్టాబ్లిషింగ్. అందుకనే దూతలు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు ముందుకు వెళ్తూ వారికి ఏమేం కావాలో ముందుగా సిద్ధపరిచి అక్కడ వారు ఉండునట్లు చేస్తున్నాయి. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు స్థలము సిద్ధపరిచి మరి ఆయన మరలా రాబోతున్నాడు. ఆయనతో ఉండటానికి అన్ని సౌకర్యాలు ప్రభు మన కొరకు కల్పించాడు. పరలోకమును, ఆ గృహాన్ని ఆయన మన కొరకు సిద్ధం చేశాడు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఈరోజు నువ్వు ఇబ్బందిలో ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఓడిపోవచ్చు, ఈరోజు నువ్వు కృంగిపోవచ్చు, ఈరోజు నువ్వు నష్టపోవచ్చు. నీకంటూ ఒక దినం ఉంది. ఆ దినాన్ని దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది దూత యొక్క 4వ లక్షణము. 5వది చూస్తే ఎల్, ద డ్యూటీ ఆఫ్ లీడింగ్. ముందుగా ఉండి నడిపించే అనుభవం. ఇశ్రాయేలు త్రోవలో దేవుడు అదే చెప్తూ వచ్చాడు, నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు, నా దూతే మీకు ముందుగా వెళ్తుంది. ప్రియులారా, అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా మనకు ముందుండి నడిపిస్తున్నాడు. ఆ దినాల్లో మామూలుగా దూతలను దేవుడు వారి కోసం పంపితే, ఈ దినాన నిజమైన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దూతగా మన కొరకు పంపిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? ఆ దినాన ఆ దూతలే అంతగా ఆ భక్తులకు సహాయం చేస్తే, ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేయడా? ఈ దినమంతా నీతో ఉంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, సహాయపడతాడు. దిగులు పడొద్దు.
దూతగా ప్రభువు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. ఈ దినమంతా నిన్ను నడిపించి విజయవంతంగా మరలా తిరిగి గృహానికి రప్పిస్తాడు. అలాంటి విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయపడునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల వేకువ వాక్యం ద్వారా నీ దూతను ముందుగా పంపిస్తానన్న మాట ఈరోజు ప్రభువా మాట్లాడుతున్నారు. ఆ దూత ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ప్రియ కుమారుడే మాకు దూతగా ఉండి ఎంతగా సహాయపడతారో ఈ విషయాలన్నీ మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను ధైర్యపరచండి. వారి పనులు, వారి పరీక్షలు, ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఈ దినం వాటన్నిటి విషయంలో మీ దూతను పంపి సహాయం చేసి వారికి కావలసిన ధైర్యము, ఆదరణ, బలము, శక్తి, విజయాన్ని దయచేయమని, నిబిడల పక్షాన చేస్తున్న ఈ ప్రార్థన ఆలకించుమని, మీరే ఓదార్చుమని, నడిపించి గొప్ప విజయాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించి సహాయపడునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.